రాఘవేందర్ రావు గారి రౌండ్ అయింది మొన్న. నేను ఎలిమినేట్ అయిన స్కెడ్యూల్‌లో. దానిలో మాత్రం ఒక అమ్మాయిది మాత్రం అంత ఎక్స్‌పీరియన్స్ జెప్పిచ్చి ఫోటోస్ అన్నీ ఏసి వెనకాల ఒక హైప్ చేశారు బాగా అమ్మాయిని. నేను అడిగేసా, "సార్ నేను జేస్తా అంటే వద్దన్నారు. మరి ఆ అమ్మాయి జేస్తే ఎలా ఒప్పుకున్నారని?" అలా అడిగితే మనం యాంటీ అయిపోతాం ఆటోమేటిక్‌గానే. ఇంకా మమ్మల్నే క్వెషన్ సరే చేస్తుందా? నేనింకా పట్టించుకోకుండా అడిగేసానండి. బికాజ్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. నాకంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. అంత క్లోజ్ నేను. సో, నన్నెందుకు ఒప్పుకోలేదు మీరు అంటే, మాకు తెలీదు ఇంకెవరో చేసుంటారు. నా చేతిలో లేదు అనేసారు కంటెంట్ మేనేజర్. సో, సరే నేనింక ఇవన్నీ లైట్ తీసుకొని మనం పాడేది మనం పాడేద్దాం. ఏమైనా పర్లేదు నేను మాత్రం నా బెస్ట్ ఇవ్వాలన్న వేలో నేను పాడాను. మళ్ళీ మేల్ సాంగ్ ఇచ్చారు. మన భారతంలో. కానీ ఎంత మనం సాటిస్ఫై చేయాలన్నా మేల్ సాంగ్‌ని ఫీమేల్ పాడాలంటే అంత ఈజీగా యాక్సెప్టెన్స్ రాదు. మనకే అనిపిస్తుంది. అబ్బా! ఫీమేల్ సాంగ్ ఇస్తే బావుండు అని మనకే అనిపిస్తుంది. అబ్బా! అది తక్కువ టైమ్ ఇచ్చి మన భారతంలో అన్న పాట ఇచ్చారు. ఇంకా 4 సాంగ్స్ ఇచ్చారు తక్కువ టైంలో. సో, దానిలో డైలాగ్స్ ఉన్నాయి. చాలా నేర్చుకోవాలి. మన భారతం తెలుసు కదా! 'జగదేక వీరుడు అవును. అతిలోక సుందరి.' ఇంకా ఆ పాట ఇచ్చారు. సరే నేను లిరిక్స్ మాత్రం మర్చిపోకూడదు అన్న వేలో ప్రాక్టీస్ చేసి పాడాను. వచ్చింది. అంతా పాడాను. లిరిక్స్ కూడా ఎక్కడ మర్చిపోలేదు. దానికి సునీత గారు నీకు బేస్ నోట్స్ రాట్లేదు, హై పిచ్ పలకట్లేదు. మనం దీని గురించి మాట్లాడుకోవాలి. అసలు నీ రేంజ్‌కి తగ్గట్టు సాంగ్స్ ఎందుకు నువ్వు సెలెక్ట్ చేసుకోవట్లేదు. అంటే ఆవిడకి తెలుసు కూడా నేను లిస్ట్ ఇస్తే వాళ్ళు సెలెక్ట్ చేస్తారని. అవును. అయినా మళ్ళీ అదే నెగెటివ్ కామెంట్ తెచ్చుకుంటూ వచ్చారు.